హాయ్ ఫ్రెండ్స్, నిన్న నేనైతే కోళ్ళ ఫామ్కి అయితే వెళ్ళాను. కడక్నాథ్ పిల్లలు తెచ్చుకోవడం కోసం నేనైతే కోళ్ళ ఫామ్కి వెళ్ళాను. కానీ అక్కడ నేను కావాలనుకునే కడక్నాథ్ పిల్లలు దొరకలేదు. నేను చిన్న పిల్లలు తెచ్చుకోవాలనుకున్నాను, కానీ వాటికన్నా కొంచెం పెద్ద పిల్లలు అక్కడ ఉన్నాయి. కానీ అక్కడ చాలా రకాల నాటుకోళ్ళు ఉన్నాయి, సీమ కోళ్ళు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, కౌజు పిట్టలు ఉన్నాయి, అలా చాలా రకాలు ఉన్నాయి. కడక్నాథ్ పిల్లలు చిన్న సైజు పిల్లలు లేవు, పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి. పెద్ద సైజువి 350కి 2 ఇస్తామన్నారు. అవి చాలా చిన్నగా ఉన్నాయి, అంత రేట్ అని చెప్పి తెచ్చుకోలేదు. చిన్న పిల్లలు 60 రూపీస్కి ఒకటి ఉంటాయి, అవి దొరకలేదు. నెక్స్ట్ వీక్ వస్తాయన్నారు. వీలైతే అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను. చూడండి, ఇవి నాటుకోడి పిల్లలు. నాటుకోడి పిల్లలు కూడా అమ్ముతారు. నాటుకోడి పిల్లలు చాలా ఉన్నాయి. బాతులు ఉన్నాయి, సీమ కోళ్ళు కూడా అమ్ముతారు, బాతులు అమ్ముతారు. కౌజు పిట్టలు చూడండి, ఇవి కౌజు పిట్టలు, ఇవి కూడా అమ్ముతారు. కావాలి అనుకుంటే తీసుకోండి. టర్కీ కోళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి. టర్కీ కోళ్ళు కూడా, ఇవి టర్కీ కోళ్ళు. వీటిని చూడడం కూడా నేను ఫస్ట్ టైము. వీటి పేరు వినడం కానీ ఎప్పుడు చూడలేదు. ఇవైతే కడక్నాథ్ కోడి పిల్లలు. ఇవే 350కి 2 ఇస్తామన్నారు, కానీ రేట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను తీసుకోలేదు. మీకు ఎవరన్నా కావాలి అనుకునే వాళ్ళు తీసుకోండి. నాకు కోళ్ళు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు నా దగ్గర చాలా నాటుకోడి పిల్లలు ఉండేవి, కానీ ఈ మధ్య నా దగ్గర ఒకటి కూడా లేదు. మళ్ళీ నేను నాటుకోళ్ళు పెంచుకోవడము స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు బాగా కడక్నాథ్ కోళ్ళు పెంచుతున్నారు కాబట్టి వాటి కోసం అయితే నేను ఫామ్కి అయితే వెళ్ళాను. నెక్స్ట్ వీక్ వస్తాయట. నేను తీసుకుంటే మీకు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. మీకు కూడా నాటుకోళ్ళు పెంచడము ఎంతమందికి ఇంట్రెస్టో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇంట్రెస్ట్. నాటుకోళ్ళు కానీ, చిలుకలు కానీ, పక్షులు కానీ పెంచడం అంటే నాకు చాలా ఇష్టము. చాలా అంటే చాలా ఇష్టం.